రామలక్ష్మి ఛాయతో ప్రపంచంలో ఎవరికి వేరే పనేమీ లేదన్నట్టు నా పెళ్లి గురించి మాట్లాడుతూ అదొక పెద్ద విషయంలో చేస్తున్నారు, నా మీద సానుభూతి చూపిస్తున్నారు అని రామలక్ష్మి చెప్తూ ఉంటే ఇక అప్పుడే ఛాయ, రామలక్ష్మి నీకు ఒక విషయం తెలుసా, శౌర్య సార్ పైన ఎవరు అటాక్ చేశారంట, ఆయనకి చాలా సీరియస్గా ఉందంట, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారంట, ఆయన ఇప్పుడు చావు బతుకుల్లో ఉన్నారంటే అని చెప్పడంతో ఇక వెంటనే రామ బాధపడుతూ నేను ఇప్పుడే వెళ్ళొస్తానే అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. ఇక రామ ఇలా వెళ్ళడంతో ఒక పక్క నుంచి ఆద్య వస్తూ ఉంటుంది. ఛాయ, రామలక్ష్మి ఎక్కడుంది అని ఆద్య ఛాయని అడగడంతో ఇక ఛాయ నేను నీతో మాట్లాడను అంటుంది. ఎందుకు అని ఆద్య అడిగితే ఎందుకంటావేంటి, నువ్వు రామలక్ష్మి జీవితాన్ని నాశనం చేశావు, నువ్వు మీ శ్రీనుబావుని పెళ్లి చేసుకుని రామలక్ష్మిని ఇలా చేశావు, అందుకే ఏమీ తెలియనట్టు భలే మాట్లాడుతున్నావులే అని ఛాయ అంటుంటే సరే నేను ముందు రామలక్ష్మితో మాట్లాడాలి, రామలక్ష్మి ఎక్కడుందో చెప్పు అంటుంటే రామలక్ష్మి ఇప్పుడు ఇక్కడ లేదు, శౌర్య సార్ చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉన్నారంటే చూడడానికి వెళ్ళింది, అయినా నువ్వు నాతో మాట్లాడొద్దని అక్కడి నుంచి ఛాయ వెళ్ళిపోతుంది. ఇక ఆద్య తన మనసులో రామ శౌర్య సార్ కోసం హాస్పిటల్కి వెళ్ళిందా అనుకుంటుంది. ఇక మరో పక్కన అస్మిత శౌర్య వాళ్ళ అమ్మ నాన్న ఎదురు చూస్తూ ఉంటారు శౌర్య కోసం. అప్పుడే డాక్టర్ రావడంతో అస్మిత, డాక్టర్ నా శౌర్యకి ఏం కాకూడదు, శౌర్యకి ఏమనైతే నేను చచ్చిపోతాను అనడంతో అయ్యో అలా మాట్లాడొద్దమ్మా, అతనికి ఆపరేషన్ చేయాలి, ట్రీట్మెంట్ చేస్తున్నాం కదా, తప్పకుండా మేము ప్రయత్నిస్తాం అతన్ని బతికించడానికి అని చెప్పి డాక్టర్ లోపలికి వెళ్ళిపోతారు. మరోపక్కన రామలక్ష్మి గుడికి వస్తుంది. ఇక శౌర్య గురించి ఆ వార్త వినడంతో చాలా బాధపడుతూ గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది. మరోపక్కన శౌర్యకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు డాక్టర్సు. ఇక రామలక్ష్మి ఏడుస్తుండగా అది చూసిన పంతులు గారు, ఏమా కన్నీటితో స్వామికి అభిషేకం చేస్తున్నట్టున్నావు, ఏమమ్మా ఏం సమస్య వచ్చింది నీకు అంత పెద్దది అని అడగడంతో ఇక వెంటనే రామలక్ష్మి మా శౌర్య అని ఇక ఆపేసి, నాకు తెలిసిన ఒక వ్యక్తి హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నారు, ఆయన గురించి నేను ఎంత బాధపడుతున్నాను అని చెప్పడంతో ఇక పంతులు గారు, నువ్వు ఎంత బాధపడుతున్నావు అంటే ఆయన నీకు ఎంత ముఖ్యమైన వ్యక్తో నాకు ఇప్పుడు అర్థమవుతుందమ్మా, కొబ్బరికాయ కొట్టి తమలపాకు పైన సింధూరంతో ఆయన పేరు రాసి అక్కడ పెట్టి మొక్కుకోమ్మా అని చెప్పి పంతులు గారు చెప్తారు, నీ బాధ తీరిపోతుంది, ఆయనపై పరమేశ్వరుడి ఆశీర్వాదం కూడా ఉంటుంది అని రామలక్ష్మి చెప్పడంతో అలాగే అలాగే చేస్తానని చెప్పి రామలక్ష్మి అంటుంది. ఇక వెంటనే రామలక్ష్మి వెళ్ళి తమలపాకు తీసుకొని దానిపైన శౌర్య అని చెప్పి రాస్తుంది. మరోపక్కన శౌర్యకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇక వెంటనే శౌర్య సార్ కోసం శౌర్య పేరు తమలపాకు పైన రాసి కొబ్బరికాయ తీసుకువెళ్ళి బయట కొబ్బరికాయ కొడుతూ ఉంటుంది రామలక్ష్మి. ఇక లోపలికి వచ్చి నంది విగ్రహం పైన తమలపాకు పైన రాసిన శౌర్య అని పేరు ఆ ఆకును పెట్టి ఇక స్వామికి వేడుకుంటుంది, శౌర్యకి బాగవ్వాలని చెప్పి కన్నీటితో. ఇక రామలక్ష్మి శౌర్య సార్ పైన ఉన్న ప్రేమని మర్చిపోలేక తన ప్రేమని ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది. మళ్ళీ స్వామి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది. ఇక మరో పక్కన శౌర్యకి ట్రీట్మెంట్ జరుగుతుండగా నర్స్ బయటికి వస్తుంది. నర్స్ సార్కి ఎలా ఉంది అని చెప్పి అస్మిత అడుగుతుంటే ఇక నర్సు అర్జెంటుగా బ్లడ్ అవసరమైంది అని అనడంతో అదేంటి ఇందాకే బ్లడ్ మేము సమకూర్చాం కదా అంటే లేదండి అది సరిపోలేదు, ఇంటర్నల్ బ్లీడింగ్ స్టార్ట్ అయింది అతనికి, ఇక మళ్ళీ బ్లడ్ కావాలి అని నర్స్ చెప్పడంతో ఇక శౌర్య వాళ్ళమ్మ అయ్యయ్యో ఇప్పటికిప్పుడు బ్లడ్ అంటే ఎక్కడ దొరుకుతుంది, అసలే వాడిది AB నెగిటివ్, ఆ గ్రూపు చాలా కష్టం దొరకడానికి అని చెప్పడంతో ఇక నర్సు మేము మా ప్రయత్నాలు చేస్తున్నాం, మీరు కూడా ఆ రక్తం కోసం ప్రయత్నం చేయండి, లేదంటే అతని ప్రాణాలకే ప్రమాదం అని చెప్పడంతో శౌర్య వాళ్ళ అమ్మ నాన్న చాలా షాక్ అవుతూ ఉంటారు. ఇక అస్మిత కూడా బాగా టెన్షన్ పడుతూ ఉంటుంది. వెంటనే ఫోన్లు తీసి తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లు చేస్తూ AB నెగిటివ్ గ్రూప్ గురించి అడుగుతూ ఉంటారు. ఎక్కడ వాళ్ళకి కావాల్సిన రక్తం దొరకకుండా ఉంటుంది. ఇక శౌర్య వాళ్ళ అమ్మ ఏమండి ఎవరి దగ్గరైనా దొరుకుతుందా, ఏమైందండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. లేదు ఎవరి దగ్గర దొరకడం లేదు ఆ రక్తం అంటే అయ్యో ఏమండి ఇప్పుడు ఎలా అండి అని చెప్పి ఆవిడ కంగారు పడుతూ ఉండగా వెంటనే శౌర్య వాళ్ళ నాన్న స్వామి ముందు నమస్కారం చేస్తూ, భగవంతుడా ఆ రక్తం కనుక దొరకకపోతే మా కొడుకు మాకు దక్కడు, ఎలాగైనా సరే ఎవరినన్నా పంపించండి స్వామి, నా కొడుకుని బ్రతికించండి, ఆ బ్లడ్ దొరికేలా చేయండి అని చెప్పి వేడుకుంటూ ఉంటాడు. అప్పుడే రామలక్ష్మి హాస్పిటల్కి వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ శౌర్య అని చెప్పడంతో ఇక నర్సు ఆయన అదిగో ఆ పక్కన ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఆపరేషన్ జరుగుతుంది, చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు ఆయనకి AB నెగిటివ్ అనే రక్తం కావాలి, చాలా ఎమర్జెన్సీ, వాళ్ళ అమ్మ నాన్న బ్లడ్ దొరక్క చాలా ఇబ్బంది పడిపోతున్నారు, ఆయనకి ఇంటర్నల్ బ్లీడింగ్ జరుగుతుంది అని చెప్పడంతో ఏ బ్లడ్ గ్రూప్ అని రామ అడిగితే AB నెగిటివ్ అని చెప్పడంతో ఏమండి నాది AB నెగిటివే నేను ఇవ్వచ్చా అని చెప్పడంతో రండి అని చెప్పి వెంటనే రామలక్ష్మిని లోపలికి తీసుకెళ్తుంది నర్సు. ఇక రామలక్ష్మి
శౌర్యకి తన రక్తాన్ని ఇస్తూ ఉంటుంది. నర్సు రామలక్ష్మి ఒంట్లోంచి రక్తాన్ని తీస్తూ ఉంటుంది. రామలక్ష్మి బాధను భరిస్తూనే ఇస్తూ ఉంటుంది. మరో పక్కన శౌర్యకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు డాక్టర్. ఇక బ్లడ్ తీసిన నర్సు, అమ్మ ఎక్కడ ఈ రక్తం దొరకలేదు, ఎవరో దేవుడు పంపించినట్టే నువ్వు ఇక్కడికి వచ్చి నీ రక్తాన్ని ఇచ్చి ఆయన ప్రాణాన్ని కాపాడావు, రండి మేడం ఇక్కడ కూర్చోండి అని రామలక్ష్మిని బయట కూర్చోబెట్టి ఫ్రూట్స్ ఇస్తూ ఉంటుంది. వద్దు అని రామలక్ష్మి అంటున్నా, లేదు మీరు బ్లడ్ ఇచ్చారు, మీకు కళ్ళు దొరుకుతాయి, మీరు కంపల్సరీ ఫ్రూట్స్ తినాలి అని చెప్పి రామకి ఫ్రూట్స్ ఇస్తూ ఉంటుంది నర్స్. ఇక నర్స్ వస్తుంది. సిస్టర్ బ్లడ్ దొరికిందా అని శౌర్య వాళ్ళ అమ్మ నాన్న అడుగుతుంటారు. అవునండి బ్లడ్ దొరికింది, ఎవరో ఒక అమ్మాయి నేను ఇస్తాను ఆ బ్లడ్ అని చెప్పి బ్లడ్ ఇచ్చింది ఇప్పుడే అని చెప్పడంతో ఇక వెంటనే శౌర్య వాళ్ళ నాన్న, దేవుడే నువ్వే పంపించావు కదా ఆవిడ్ని, ఎక్కడమ్మా ఆ అమ్మాయి ఎక్కడుంది, నాకు ఒకసారి చూపించు అని చెప్పి అడుగుతూ ఉంటారు. నా కొడుకు కోసం రక్తాన్ని ఇచ్చి నా కొడుకు ప్రాణాన్ని కాపాడిన ఆ మహాపుణ్యాత్మరాలు ఎక్కడుంది, కాళ్ళు పట్టుకొని థ్యాంక్స్ చెప్పుకుంటాను, ఎక్కడుంది చూపించు అని చెప్పడంతో ఇక నర్స్ అదిగోండి ఆ పక్కనే కూర్చుంది అని చెప్పి ఇక చెప్పడంతో వెంటనే ప్రమిళ పద మనిద్దరం వెళ్ళి చూసొద్దాం, అస్మిత నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి వీళ్ళిద్దరూ రామని కలవడానికి వెళ్తూ ఉంటారు. రామలక్ష్మి అక్కడే కూర్చొని ఉంటుంది. ప్రమీల ఇంకా శౌర్య వాళ్ళ నాన్న వస్తూ ఉండగా మధ్యలో ఒక నర్స్ కనిపించడంతో మా శౌర్యకి రక్తం ఇచ్చిన అమ్మాయి ఎక్కడుంది అని అడిగితే వెళ్ళిపోయిందని ఆ అమ్మాయి అలా చెప్పేస్తుంది. అయ్యో కృతజ్ఞత కూడా చెప్పుకోలేకపోయామే, ఆ అమ్మాయి వెళ్ళిపోయిందా అని చెప్పి వీళ్ళిద్దరూ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక మొత్తానికి శౌర్యకి ట్రీట్మెంట్ పూర్తవుతుంది. డాక్టర్ బయటికి వస్తారు. డాక్టర్ ఎలా ఉంది అని అడగడంతో ప్రాణాలకి ఏమీ ప్రమాదం లేదు, ఆపరేషన్ సక్సెస్ అయింది, కానీ ఇంటర్నల్ బ్లీడింగ్ అవడం వల్ల అతన్ని 24 గంటలు అబ్జర్వేషన్లో ఉంచాలి, రేపు ఏ విషయం మీకు క్లియర్గా చెప్తాం అని చెప్పడంతో వీళ్ళు ఊపిరి పీల్చుకుంటారు. మీరు ఐసీయూలోకి వెళ్ళి చూడండి మీ అబ్బాయిని అని చెప్పడంతో లోపలికి అస్మిత ఇంకా శౌర్య వాళ్ళ అమ్మ నాన్న లోపలికి వెళ్ళి చూస్తూ ఉంటారు. స్వామి దగ్గర బొట్టు తీసుకొచ్చి శౌర్యకి పెడుతూ ఉంటారు. ఈలోపు అస్మిత వాళ్ళ అమ్మ నాన్న శౌర్య అనే పేషెంట్ ఎక్కడున్నాడని చెప్పడంతో అటు వెళ్ళండి అని చెప్పడంతో వీళ్ళు వెళ్తూ ఉంటారు. ఇక శౌర్య వాళ్ళ నాన్న, స్వామి నా కొడుకు కళ్ళు తొందరగా తెరిచేలా చేయి స్వామి అని వేడుకుంటూ ఉంటే అస్మిత, డాక్టర్ ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్పారుగా, తొందరలోనే ఆయన లేచి తిరుగుతారు, మీరు కంగారు పడకండి అని చెప్తుంటుంది. ఇక ప్రమీళ, ఆపరేషన్ సక్సెస్ అన్నారు కానీ 24 గంటల వరకు ఏం చెప్పలేనని అంటున్నారు కదా అని అనడంతో ఇక అస్మిత, అలా ఏం జరగదంటే, ఒకవేళ అలా ఏమన్నా జరగరాంది ఏమన్నా జరిగితే ఈ అస్మిత ఇక్కడ ఉంది కదా, శౌర్యని ఫారెన్ తీసుకువెళ్ళన్నా కాపాడుకుంటాను అని చెప్తూ ఉండగానే అస్మిత వాళ్ళ అమ్మ నాన్న వచ్చి అస్మిత అని గట్టిగా అరిచి అస్మిత వైపు చాలా సీరియస్గా చూస్తూ ఉంటారు. మరో పక్కన రామలక్ష్మి నర్స్తో ఆయనకి ఎలా ఉంది అంటే, ఆపరేషన్ సక్సెస్ అయింది బాగానే ఉంది అంటే, నేను ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి చూడొచ్చా అని అడగడంతో ఆయన ఇప్పుడు స్పృహలో లేరు, 24 గంటలు అబ్జర్వేషన్లు పెట్టారు, ఆ తర్వాత తెలుస్తుంది ఆయనకి ఎలా ఉందో ఏంటో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అస్మిత వాళ్ళ అమ్మ నాన్న, ఎలా ఉండేదానివి ఇలా అయిపోయావేంటే, అయినా కోటేశ్వరులు నీ కోసం క్యూ కడుతుంటే ఈ చీప్గా కోచ్ కోసం ఇలా తిరుగుతున్నవేంటే, నీకైనా సిగ్గుసరం లేదంటే అని అనడంతో ఇక అస్మిత, సిగ్గుపడాల్సిన అవసరం ఏముంది డాడీ, శౌర్యని నేను ప్రాణంగా ప్రేమించాను, ఈ కండిషన్లో నేను ఆయన పక్కన ఉండాలి, నేను ప్రౌడ్గా ఉండాలి, కానీ ఇప్పుడు సిగ్గుపడాల్సిన అవసరం నాకేంటి అంటే ఇక అస్మిత వాళ్ళ నాన్న, అవునే నువ్వు ప్రౌడ్గానే ఫీల్ అవుతావు, వాడు నిన్ను ప్రేమించానని చెప్పి ఏం చేశాడో చూసావు కదా, అస్మిత నువ్వు డాడీ మాట విను, వాడు బతుకుతాడో లేదో తెలీదు, బ్రతికినా నీతో మాత్రం బతకడే బాబు, అలాంటి వాడి గురించి ఆలోచించడం మానేసి నువ్వు మాతో రావే అని చెప్పడంతో అమ్మ నేను రాను అని అస్మిత అంటుంది. అప్పుడే రామలక్ష్మి వచ్చి కిటికీలోంచి శౌర్యాన్ని చూస్తూ ఉంటుంది. ఇక అస్మిత, నా భవిష్యత్తు శౌర్య సార్తోని, బ్రతికినా చచ్చినా శౌర్య సార్తోని అని చెప్తుంటే ఇదంతా రామలక్ష్మి వింటూ ఉంటుంది. అస్మిత వాళ్ళ నాన్న, ఏంటి నీ భవిష్యత్తు వాడు చచ్చినా బ్రతికినా వాడితోనే ఉంటావా, నువ్వు కనుక వాడిని పెళ్లి చేసుకోకుండా వాడి దగ్గరే ఉండిపోయావంటే చూసేవాళ్ళు నీ గురించి ఎంత చీప్గా మాట్లాడుకుంటారో నీకు తెలుసా, సొసైటీలో నా పరువుని నువ్వు బ్యాడ్ చేసేస్తున్నావు, నువ్వు నాతో రా అని చెప్పి చెయ్యి పట్టుకొని అస్మితని లాక్కెళ్తూ ఉంటారు. అస్మిత మాత్రం నేను రాను అంటూ ఉంటుంది. ఇక ఇదంతా చూస్తూ రామ చాలా షాక్ అవుతూ ఉంటుంది.